వెల్కమ్ టు కీటాక్స్. దేశ రాజకీయాల్లో ఇప్పుడు మోస్ట్ ఆర్గనైజ్డ్ గా నడుస్తున్న ప్రాంతీయ పార్టీ ఏది? వ్యవస్థీకృతంగా నడుస్తున్న పార్టీ ఏది అంటే సమాధానం బీఆర్ఎస్. అవునా, బీఆర్ఎస్ అంత ఆర్గనైజ్డ్ గా నడుస్తుందా? ఏంటి బీఆర్ఎస్ స్పెషాలిటీ? చూద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్. అధికారంలో ఉన్నప్పుడు దూకుడు ఎవరైనా చూపించగలుగుతారు. కమ్యూనికేషను సెటప్ ఏర్పాటు చేయడము పవర్లో ఉన్న పార్టీలకి పెద్ద కష్టం కాదు. పవర్ లేకపోతే రాజకీయ పార్టీల మనుగడ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కష్టం అయిపోతూ ఉంది. పైగా మీడియా ఏ రకంగానూ సపోర్ట్ చేయదు. జాతీయ పార్టీ బీజేపీ వైపు నుంచి వచ్చే ఒత్తిడి తట్టుకోవడం అనేది వర్ణనాతీతమైన కష్టం. ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నిటినీ తట్టుకొని చాలా సర్ప్రైజింగ్ గా అండ్ ఇంట్రెస్టింగ్ గా అధికారంలో ఉన్న కాంగ్రెస్ కంటే కూడా మోస్ట్ ఎఫిషియెంట్ గా మెటిక్యులస్ గా క్షేత్రస్థాయి వరకు సమాచారాన్ని తీసుకువెళ్లడమే కాదు, గ్రౌండ్ రియాలిటీని ప్రజలందరికీ చేరవేసే అప్వర్డ్ సిస్టమ్ ని కూడా నిర్మించిన పార్టీ బీఆర్ఎస్ అని ఇన్ఫర్మేషన్ గ్రిడ్ ని చూస్తే అర్థమవుతుంది. అంటే రాష్ట్రంలో ఏ మూల ఏ పరిణామం జరిగినా చీమ చిటుక్కుమన్నా సరే చటుక్కుని రిపోర్ట్ చేసే యంత్రాంగం ఏముంది ఇప్పుడు తెలంగాణలో అంటే బీఆర్ఎస్ నడుపుతున్న మీడియా విభాగం. ఇది నిజంగా నిజం. కావాలంటే మీరు చూడండి, టీవీలో బ్రేకింగ్ కంటే కూడా ముందే బీఆర్ఎస్ హ్యాండిల్స్ లోను సోషల్ మీడియా విభాగాల్లోనూ అలాంటివి కనపడుతుంది. అలాగే జనం అభిప్రాయం ఎలా ఉంది, క్షేత్రస్థాయిలో రియాలిటీ ఏంటి, ప్రభుత్వ పనితీరు మీద ప్రజలు ఏమంటున్నారు అనేది విత్ సమ్ పొలిటికల్ ఇంటర్వెన్షన్. అంటే రాజకీయ టిల్ట్ అనేది ఉన్నా గానీ గ్రౌండ్ లో సిచ్యువేషన్ ఇది అని ఎప్పటికప్పుడు చెప్పడంలో బీఆర్ఎస్ ముందుంది ఖచ్చితంగా. అలాగే మీడియా వైపు నుంచి కోఆపరేషన్ రాకపోయినా ప్రభుత్వం వైపు నుంచి యంత్రాంగం వైపు నుంచి అన్ని రకాల ఒత్తిళ్లు వస్తున్నా గానీ తట్టుకొని బీఆర్ఎస్ ఎలా నిలబడగలుగుతోంది అని చూస్తే దాని వెనుక ఒక ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ కనపడుతుంది. ఎస్, ఇదే అసలు పాయింట్. దేశంలో ఏ రీజనల్ పార్టీకి లేనంతగా ఫైనాన్షియల్ సిస్టమేటిక్ స్ట్రెంగ్త్ అనేది బీఆర్ఎస్కి ఉంది. పార్టీ ఫండ్ మీద వస్తున్న వడ్డీతోనే బీఆర్ఎస్ ఈ యాక్టివిటీ అంతా నడుపుతోంది అనేది నిజంగా రికార్డులను బట్టి చూస్తే అర్థమవుతున్న వాస్తవం. రాజకీయాల్లో పైసల పేర్లు చెప్పగానే ఎట్లొచ్చినాయా అని మాట్లాడడానికి కొందరు ట్రై చేయొచ్చు గాక, కానీ ఇదంతా అధికారికంగా చెప్పిన ట్యాక్స్ పెయిడ్ అమౌంట్, రైట్ రాయల్గా ఖర్చు పెడుతున్న లెక్క సొమ్ము. ఈ సొమ్ముతోనే బీఆర్ఎస్ ఇప్పుడు మోస్ట్ ఆర్గనైజ్డ్గా సోషల్ మీడియాని కానీ సమాచార యంత్రాంగాన్ని కానీ జనాన్ని జాగృతం చేసే ఈ విషయాల్లో కానీ తమకి అలవాటైన సెంటిమెంట్ నిద్ర లేపడం దగ్గర నుంచి జనాన్ని సెన్సిటైజ్ చేయడం వరకు అన్ని రకాల యాక్టివిటీస్ని రైట్ రాయల్గా సొంత ఖర్చులతో ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తోంది. సాధారణంగా రీజనల్ పార్టీలు అధికారంలో లేకపోతే కొందరు నాయకుల మీద లేకపోతే కొందరు ఇన్వెస్టర్లు చేసే సాయం మీద ఆధారపడి నడవడం అనేది సహజంగా ఉంటుంది. దానికి భిన్నమైన అట్మాస్ఫియర్ని పాలిటిక్స్లో బీఆర్ఎస్ క్రియేట్ చేసింది. ఎలా చేసింది అంటే ప్లానింగ్ వల్ల, అలాగే నిర్మాణాత్మకంగా వెళ్ళాలి ప్రతి విషయంలోనూ అనుకునే కేసీఆర్ ధోరణి వల్ల. నిజానికి ఒక్క పార్టీ విషయంలోనే కాదు, తెలంగాణ విషయంలో కూడా బీఆర్ఎస్ ఇలాంటి ఫైనాన్షియల్ ప్లానింగ్తోనే పనిచేసింది 2014 నుంచి 2023 వరకు అనేది నిజంగా వాస్తవం. అందుకోసమే పర్ క్యాపిటల్ ఇన్కమ్ గణనీయంగా పెరిగిన రాష్ట్రాల్లో టాప్ 2 పొజిషన్స్లో తెలంగాణ ఈ 10 ఏళ్లలో మనకు కనబడుతుంది. అలాగే నీటిపారుదల వ్యవస్థలో కానీ ప్రతి ఇంటికి నల్లాలు లాంటివి ఏర్పాటు చేసి తాగునీరు అందించడంలో కానీ సీసీ రోడ్లు లాంటి మౌలిక సదుపాయాలతో గ్రౌండ్ లెవెల్ ట్రాన్స్ఫర్మేషన్ చూపించిన పరిపాలన కానీ దేశంలో ఏదుంది ఇంత స్మాల్ పీస్ ఆఫ్ ల్యాండ్లో ఒక 4 కోట్ల జనాభాకి అని చూస్తే గనక బీఆర్ఎస్ ట్రాక్ రికార్డ్ అనేది కళ్ళ ముందు కనపడుతుంది. చాలామంది స్వీపీగా కేవలం హైదరాబాద్ మీద కాన్సన్ట్రేట్ చేశారు అని చెప్పడానికి ట్రై చేస్తారు, కానీ పల్లెల్లోనే కాదు వరంగల్ లాంటి టైర్ 2 సిటీల్లో జరిగిన డెవలప్మెంట్స్ కూడా బీఆర్ఎస్ పనితీరును చూపిస్తాయి. అంటే ఇక్కడ తెలిసే విషయం, అర్థమయ్యే సంగతి ఒకటే, పార్టీ విషయంలో అయినా రాష్ట్రం విషయంలో అయినా కేసీఆర్ సెల్ఫ్ సఫిషియన్సీ అనే గోల్తో పనిచేశారు. ఆ గోల్ని చాలా వరకు అచీవ్ చేశారు అనే విషయం అర్థమవుతుంది. దిస్ ఈజ్ కీటాక్స్.